నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే గ్రూప్ 1 గురించి ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ వాయిదా లేదు. టీఎస్పీఎస్సీ ఇన్ సర్వీస్ వాళ్ళు నిరుద్యోగులు అందరూ అడుగుతున్నారు, అదే కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని. కాకపోతే వాళ్ళు చేసేటట్లేరు. నేటి నుంచి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ఏపీ నుంచి వచ్చే నెల 3 వరకు సర్టిఫికేట్ల పరిశీలన, 31 నుంచి ఆప్షన్ల ఎంపిక, 7 నుంచి సీట్ల కేటాయింపు. సర్టిఫికేట్ల పరిశీలన ఈ విధంగా ఉంది. మే 27 నుంచి ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ఈ విధంగా ఉంది. ఇకపోతే అడ్మిషన్ల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. తేదీ 31 నుంచి ర్యాంకు 1 నుంచి 50,000, చివరి ర్యాంక్ వరకు జూన్ 4, 5 తేదీలను ఇస్తారు. జూన్ 7 సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారమే అన్నీ జరుగుతాయి. పాలిసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు 700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 250 చొప్పున ఆన్లైన్లో ప్రాసెస్ ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన రసీదు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, 10th మార్క్స్ మేము 4 నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అందజేయాలి. స్టడీ సర్టిఫికేట్ లేని వారు 7 ఏళ్ల రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వర్తించేవారు అర్హత ధ్రువపత్రం అందజేయాలి. కాలేజీల్లో చేరే విద్యార్థులకు వారికి సంబంధించిన ప్రత్యేక కేటగిరీలకు చెందిన ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్, పీడబ్ల్యూడీ, క్యాప్, స్కౌట్ వంటి వారికి ఈ నెల 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. అడ్వాన్స్డ్ ఈసారి పర్లేదు. మధ్యస్థంగా ప్రశ్నలు 200 మార్కులు వస్తే 5,000 ర్యాంక్ వచ్చే అవకాశం, 5,000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసిన 50,000 మంది విద్యార్థులు 200 మార్కులకు పైగా సాధిస్తే 5,000 ర్యాంక్ వచ్చే వీలు ఉంటుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. 150 నుంచి 200 మధ్య మార్కులు వస్తే 5,000 నుంచి 9,000 మధ్య ర్యాంకు రావచ్చని చెప్తున్నారు. జనరల్ కేటగిరీ విద్యార్థులు ఏకంగా 70 మార్కులు సంపాదిస్తే ప్రతి సబ్జెక్టులో 6% తప్పనిసరి కాబట్టి అడ్వాన్స్లో అర్హత సాధించే వీలుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో 5% మార్క్స్ తెచ్చుకొని మొత్తంగా 60% మార్క్స్ సాధిస్తే అర్హత పొందుతారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 3% మార్క్స్ తోటి 30 మార్క్స్ తెచ్చుకుంటే అర్హత పొందే వీలుంది. కెమిస్ట్రీ ప్రశ్నని కీలకమని ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టులో ప్రశ్నల సరళి ఇట్లుంది. కట్ ఆఫ్ 80 నుంచి 90 మార్క్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కఠినంగా గణితం, మ్యాథ్స్ పేపరు, సాధారణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ. జూన్ 9న ఫలితాలు, 10న జోసా కౌన్సిలింగ్. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలను జూన్ 9న విడుదల చేయనున్నారు. 10 నుంచి జోసా కౌన్సిలింగ్ను ప్రారంభించనున్నారు. ఈ నెల 31న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి ఉంచనున్నారు. జూన్ 2న ప్రాథమిక కీని విడుదల చేస్తారు. జూన్ 3న అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 9న తుది కీలను విడుదల చేసి అదే రోజున ఫలితాలు కూడా ప్రకటిస్తారు. బీటెక్లో చేరేందుకు ఎన్ని పరీక్షలు రాయాలి బ్రో అని ఇచ్చారు. జేఈఈ, ఎబ్సెట్, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు, అటు అకాడమిక్, ఇటు ఇంజనీరింగ్ సీట్ కోసం సన్నద్ధత. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి. నీట్ల జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని డిమాండ్. ఇది ఎప్పటి నుంచో ఉంది, మరి ఎప్పుడు పెడతారో తెలియదు. ఇంటర్లో 75% మార్క్స్ సాధించేవారు రాసే ప్రముఖమైన ప్రవేశ పరీక్షలు ఇట్లున్నాయి. జేఈఈ మెయిన్స్ 2 పర్యాయాలు, ఏపీ ఎబ్సెట్, తెలంగాణ ఎబ్సెట్, ఎస్ఆర్ఎం, ప్రైవేట్ యూనివర్సిటీ, విట్, గీతం, డీమ్డ్ యూనివర్సిటీ, కేఎల్యు, విజ్ఞానం, విఆర్ సిద్ధార్థ, శస్త్ర, బిట్స్, శివనాథర్. ఇన్ని ఎగ్జామ్స్ రాయాలి. ఐసెట్కు భారీగా దరఖాస్తులు. ఇప్పటి వరకు 84,750 అప్లికేషన్లు వచ్చినాయి. 15 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా దరఖాస్తులు. 500 లేట్ ఫీజ్ తోటి ఈ రోజుతోటి ముగియనున్న గడువు. ఆన్లైన్లో వచ్చే నెల 28న ఆన్లైన్లోనే పరీక్ష. వచ్చే నెల 28న ఫలితాలు. జూన్ 5న ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ప్రకటనలు చూసి మోసపోవద్దు. ప్రవేశాల సమయంలో అప్రమత్తత అవసరమని చెప్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేసేటప్పుడు పిల్లలు, పేరెంట్స్ ఇవన్నీ ఒకసారి గమనించండి. నీటి సదుపాయం ఉందా? విద్యార్థుల మానసిక, శారీరక ఉల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, ప్లే గ్రౌండ్ ఉండాలి ఖచ్చితంగా. పీటీ సార్ ఉన్నారా లేదా? అర్హత కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారా లేదా అని పరిశీలించాలి.
ఇవన్నీ చూడండి. G+1 ఉంటే అగ్నిమాపక పరికరాలు ఉండాలి. ప్రైవేట్లో ఉచిత విద్య, స్కూల్స్, కార్పొరేట్ కాలేజీల్లో ప్రవేశాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ద్వారా అవకాశం, సద్వినియోగం చేసుకుంటే పేద విద్యార్థులకు లబ్ధి. రాష్ట్రంలోని గిరిజన తెగలకు చెందిన లంబాడ, ఎరుకల, ఇతర ఉపకులాలు పేద దళిత విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో 3rd క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్, 10th వరకు 10 పూర్తయిన వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు ఇంటర్లు, కార్పొరేట్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే వారికి ఉచితంగా ప్రైవేట్ కాలేజీల్లో 10 వరకు, పాఠశాలలో 10 వరకు, తర్వాత కాలేజీలో ఇంటర్ వరకు ఉచితంగా చదువుకునే అవకాశం దక్కుతుంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్, డే స్కాలర్ పాఠశాలలో 1st క్లాసు ప్రవేశం కోసం 5-6 ఏళ్లలోపు షెడ్యూల్ కులాల బాలబాలికల నుంచి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇది మన స్టేట్ మొత్తానికి సంబంధించింది. ఇకపోతే వీరు అర్హులు. దరఖాస్తులకు మీ సేవ ద్వారా మెడిసిన్ నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మెడిసిన్ జిల్లా వాళ్ళైతే, మీరు ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లాలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ కోసం ఇగో దీనికి వయసు ఇట్లుండాలి. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ కోసం అడ్మిషన్లు GPA 7 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీలో ఉచితంగా ఇంటర్ చదివే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం, జిల్లా పరిషత్, ఎయిడెడ్, KGBవి, నవోదయ, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదివిన వికలాంగాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ చెందిన విద్యార్థులకు అవకాశం కల్పించారు. కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివే విద్యార్థుల ఫీజును ప్రభుత్వం ఆయా కాలేజీల యాజమాన్యాలకు చెల్లిస్తుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇంటర్లో కార్పొరేట్ కాలేజీలో చేరేందుకు తెలంగాణ ఈపాస్ CGG.gov.in దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. GPA, సెల్ నంబరు, మెయిల్ ID, క్యాస్ట్, ఇన్కమ్, లోకల్ క్యాండిడేట్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. 4th నుంచి 10th వరకు బోనాఫైడ్లు, పోర్టల్స్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 30 వరకు చివరి గడువు ఉంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తొలి జాబితాను జూన్ 3 తేదీన ప్రకటించి జూన్ 6వ తేదీ నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్మీడియట్లో ప్రవేశాన్ని కల్పిస్తారు. ఈ అవకాశాన్ని వాడుకోండి. ఉత్తమ మార్కులు, ఉచిత కార్పొరేట్ విద్య, ఇది కూడా అదే. దరఖాస్తు ఇట్లా చేసుకోవాలి. మన బడుల్లో చేరండి అని ఇచ్చిరు. విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కారు ప్రణాళిక. జూన్ 1 నుంచి 11 వరకు బడి బాట శ్రీకారం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటే ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలో చదువుకోవచ్చు. 10th వరకు అయితే అందులో చదువురు జర మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉంటారు. దరఖాస్తుల ఆహ్వానం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బద్రుల ఆశ్రమ పాఠశాలలో 24-25 అకాడమిక్ ఇయర్కి నిన్న ఇచ్చారు. 6 నుంచి 14 ఏళ్ళలోపు వయసున్న బదిర బాలబాలికలు ప్రవేశాలు కల్పిస్తున్నారు. 1 నుంచి 6వ తరగతికి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. 1 to 10th తెలుగు మీడియం ఉంటుంది. ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యాలతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని బద్ర విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, టీసీ, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కలిపి శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ బదిరుల పాఠశాలలో దరఖాస్తు చేయాలని పూర్తి వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇంకో స్కూల్ మనకు మలక్పేటలో కూడా ఉంటుంది. సీట్ల పెంపుతో ప్రవేశాలపై ఉత్కంఠ. డిమాండ్ ఉన్న బ్రాంచ్లకు మరింత ప్రధాన కాలేజీల్లోనే ప్రవేశాలు అధికం. మిగతా వాటిలో ఈసారి భర్తీ కష్టమే అని ఇచ్చారు. అమరావతి నుంచి గతంలోనే నిండకపోవడంతో కొన్ని కాలేజీలు కూడా మూసేసారు. అంతర్జాలంలో ఇంటర్నెట్లో విద్యానిధి, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. చూడండి, చదువుకోవడం సులభం. అన్ని రకాల బుక్కులు దొరుకుతాయి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏమేమి ఇవ్వాలి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. పేరు, పుట్టిన తేదీ, పట్టణం, గ్రామం, మెయిల్ ID, పాస్వర్డ్, చదువుతున్న విద్యాసంస్థ పేరు నమోదు చేయాలి. చదువు పూర్తయిన వారు జిల్లా గ్రంథాలయం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. మెయిల్ ID, పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత కావాల్సిన పుస్తకాలు మనం చదువుకోవాలి. సమగ్ర సమాచారం అన్నిటికీ సంబంధించిన ఇచ్చి చూడండి. గ్రూప్ 1, 2, 3, DAO, తర్వాత UPSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, RRB, బ్యాంకింగ్ అన్నిటికీ సంబంధించిన బుక్కులు మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇది పోస్టుల సంఖ్య ఈ విధంగా ఉంది. పరీక్షల తేదీలు రిమైండర్ కింద. గ్రూప్ 2 ఆగస్టులో ఉంది. గ్రూప్ 3 నవంబర్లో ఉంది. గ్రూప్ 1 మనకు ప్రిలిమ్స్ జూన్ 9, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి. గుర్తుపెట్టుకోండి.
ఉన్నత చదువులకు ఉపకారం, నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్. అందుకనే చాలామందికి చెప్తూ ఉంటాం అనమాట, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా అప్లై చేసుకోండి, రాసుకోండి అని. ఈసారి కూడా మీరు టీచర్లు అయితే మీ పిల్లలకి చెప్పండి, ఒకవేళ స్టాఫ్ అయితే పిల్లలైతే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ప్రవేశాలు నోటీస్ బోర్డు విషయానికి వస్తే మనులో ఎంటెక్ పార్ట్ టైం, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీది ఎంటెక్లో ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. వెబ్సైట్ ఇది. లాస్ట్ డేట్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. సర్టిఫికేట్, డిప్లొమా, యూజీ కోర్సులు కూడా ఉన్నాయి. ఇంట్లో ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. దీనికి 55% మార్క్స్ తోటి ఇంటర్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. వెబ్సైట్ ఇది. వాతావరణ సంస్థలో ప్రాజెక్టు పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. పోస్టులు పాస్ చేసి చూడండి. పూణే ఇది. లాస్ట్ డేట్ 18/6. వెబ్సైటు tropomet.res.in కెరీర్స్. ఎక్కడుంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ IITM ప్రకటించిన ఈ పోస్టులకు జూన్ 18, 2024 నాటికి తగిన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నాయి. ఇకపోతే లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ACT అప్రెంటిస్ పోస్టులు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, దీనికి లాస్ట్ డేట్ 21 జూన్. జూనియర్ రెసిడెంట్ పోస్టులు డాక్టర్ మనోహర్ లోహియా హాస్పిటల్ నుంచి మనకు అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఆఫ్లైన్ అప్లికేషన్లు ఇవి జూన్ 5. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ మను ఇందాక చూసినాం 30th జూన్ లాస్ట్ డేట్. గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు COEలు అయిపోయినాయి కదా, ఇప్పుడు నార్మల్ కాలేజీలు అన్నమాట ఇవి. జనరల్ వొకేషనల్ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 31 తేదీలోపు అప్లై చేసుకోవాలి. 100 రూపీస్ ఫీజు ఉంటుంది. 28 నుంచి ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ ఫస్ట్ సెమ్వి. అంబేద్కర్ యూనివర్సిటీ. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే వర్సటైల్, బహుముఖ, విలక్షణ, మీనింగ్. సినోనిమ్స్ ఫ్లెక్సిబుల్, మల్టీఫేటెడ్, తర్వాత యాంటోనిమ్స్ లిమిటెడ్, ఇన్ఫ్లెక్సిబుల్. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల మనం మంచి విషయం షేర్ చేస్తున్నాం కాబట్టి మానవత్వంతో వాళ్ళకు హెల్ప్ చేసే వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.